మరి కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే మరి ప్రేమతో మరి అప్పుడప్పుడు నన్ను మీ మధ్యకి ఆహ్వానిస్తున్న మీ పాస్టర్ గారికి, అలాగే మరి ప్రత్యేకించి ఈ కుటుంబ సభ్యులకు, అలాగే మరి బయట ఉండి ఏమూరిది అంజూరు చాలాసార్లు ఇటు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాను, కానీ నాకైతే గుర్తులేదు. మరి అంజూరులో ఉన్న ప్రతి ఒక్కరికి, బయట ఉండి వింటున్న వారికి, మరి మా కుటుంబం తరపున, సంఘం తరపున అందరికీ ప్రత్యేకమైన వందనాలు, మీకందరికీ శుభములు తెలియచేస్తూ, ప్రిలారా మరి రాత్రి, ఎందుకంటే ఈరోజు ఆదివారం, ఆల్రెడీ మనం చర్చికి వెళ్ళి వచ్చాం, ఓకే, అలసిపోయాం. మరి నేను కూడా బాగా అలసిపోయాను. గుంటూరులో 2 చోట్ల ప్రసంగాలు చేసి మరి నేరుగా 3 గంటలకు బయలుదేరితే మరి మీ ఊరు 7:30 కల్లా చేరుకున్నాం, నేను నా భార్య. అలసిపోయినప్పటికీ మరి మన గొప్ప ప్రసంగికుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కానీ ఇక్కడ లేకపోతే మనం ఎంతమంది ఉన్నా అంతా వ్యర్థమే. కాబట్టి ఆ గొప్ప ప్రసంగికుడు ఈ రాత్రి మన మధ్యకు వస్తాడు, ఆల్రెడీ వచ్చాడు. మరి నా స్వరమును, నా నాలుకను, నా ఆలోచనని సమస్తాన్ని కూడా కంట్రోల్లోకి తీసుకొని, ఆయన బిడ్డలమైన మనకు ఏ మాటలు అవసరమో, ఈ గ్రామస్తులకు కూడా ఏ మాటలు అవసరమో ఆయనే మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను. మరి బైబిల్లో ఒక్క వాక్యం చదివి ముందుకు సాగుదాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మాత్రం చదివితే మనం ప్రార్థన చేసుకొని 3:16 నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటించబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి. జీవంగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఆకాశ మహాకాశములో పట్టజాలని గొప్ప దేవ, ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠము తండ్రి. నీ పాదాల దగ్గర ఈ రాత్రి మమ్మల్ని అందరినీ మీరే సమకూర్చారయ్యా. మరి ఈరోజు నువ్వు మరణమును జయించి తిరిగి లేచిన రోజయ్యా. మేమందరము పగటి కాలం నీ సన్నిధికి వచ్చాము, నిన్ను ఆరాధించాము, నీ మాటలు విన్నాం. మరి ఈరోజు ఈ అముజూరులో ప్రభువా, ఈ గడియ వర్తమానం ఈ కుటుంబము ద్వారా, నీ కుమార్తె కీర్తన ద్వారా ఈ గ్రామానికి అందించాలనే ఒక ఆలోచన మీరు కలిగి ఉన్నారు. మీ ఆలోచన ఇక్కడ జరుగుతుంది తండ్రి. కనుకనే మమ్మల్ని మీరు క్షేమంగా ఇక్కడికి తీసుకొచ్చారు. ఇంతవరకు పాటల ద్వారా, చక్కని సాక్ష్యము ద్వారా మీరే మహిమ పొందారు దేవా. ఇప్పుడు నీ పక్షముగా నేను నిలబడ్డానయ్యా. నా మాటల్లో ఎన్నో తప్పులు ఉంటాయి. ఆ తప్పులు రాకుండా, వ్యర్థమైన మాటలు రాకుండా నా స్వరమును మీరు ఆపేసి ఏ మాటలు అవసరమో ఆ మాటలే వినిపించు తండ్రి. ఇక్కడున్న మేమే కాదు,
బయట ఉండి ఎంతమంది ఆశతో వింటున్నారో వారితో కూడా మాట్లాడి నీ గొర్రెలను మీ స్వరము ద్వారా నీ వాక్యము యొద్దకు నడిపించండి. మా మధ్య మీరు ఆత్మస్వరూపిగా ఉండి మమ్మల్ని అందరినీ ఆత్మవశములోకి తీసుకోండి. మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందండి. ఒక్క ఆత్మైనా ఈ రాత్రి ఈ గడియ వర్తమానమును స్వీకరించునుగాక. తప్పకుండా నాయన మా మధ్య మీరు ఉండి ఆ కార్యము జరిగిస్తారని మేము నమ్ముచు, మరి కుటుంబానికి ఆదరణ ధైర్యము మీరు కలిగించి, మరి ఆ బిడ్డ ఆశపడింది చివరిలో మరి మా కుటుంబ సభ్యులు రక్షణ పొందాలి. ఎందుకంటే పాతాళం అనేది చాలా భయంకరమైనదయ్యా. పగవాడు కూడా అక్కడికి వెళ్ళకూడదని మా ప్రవక్త చెప్పాడు. అందుకే ధనవంతుడు పాతాళములో కేకలు వేస్తూ, నాకు 4-5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారిని ఎలాగైనా కాపాడాలని అబ్రహామును అడిగాడయ్యా. కాబట్టి నరకం అనేది చాలా ఘోరమైనది తండ్రి. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మలు చచ్చిపోవు. అలాంటి నరకము నుండి తప్పించుకోవటానికి వారి కుటుంబం కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామస్తుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా మధ్య మీరుండి మమ్మల్ని నడిపించండి. మాతో సూటిగా తేటగా మాట్లాడండి. యేసు క్రీస్తు అను నీ నామములో నిన్ను ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పాటలు పాడేంత వరకు మనకి ఎలాంటి అలసట ఉండదు. ఇంకో గంట పడినా ఎట్టుంటుంది, ఇంకా పాడితే బాగుండు అనిపించింది. ఎప్పుడైతే మనం వాక్యానికి మన చెవులు పెడతామో ఇక దెయ్యం పక్కనే వచ్చి ఎంతసేపు చెబుతాడు ఆయన, ఇక ఆపడా అని మనల్ని గలిబిలి గందరగోళం ఒత్తిడి చేస్తూ ఉంటుంది. సరే, నేను అనుకున్నా నాకు కనీసం 8 గంటల కన్నా ఇస్తారు అనుకున్నా. ఇప్పుడు 8:45 అయింది. సరే, మంచిది ప్రియులారా. ఎందుకంటే పాటలనే మనల్ని ఉత్తేజపరుస్తాయి, కానీ అవి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళవు ప్రియులారా. అయితే వాక్యం మనల్ని బ్రతికించి, వాక్యము పాతాళము నుండి తప్పించడానికి మనకు ఉపయోగపడింది. కాబట్టి మరి కొద్ది సమయంలో నేను ఎన్నో విషయాలు పంచుకోవాలని మనసులో అనుకుంటూ వస్తున్నా. ఓకే, మనకి రేపు ఉంది, కవర్ చేస్తాను తప్పకుండా. ఎందుకంటే మన దేవుడికి తెలుసు, ఆశ కలిగిన వారి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. సరే, మంచిది ప్రియులారా. ఆ ఉదయం చర్చిలో ఉందంట, పాస్టర్ గారు మిమ్మల్ని వదలడు, నన్ను వదలడు. నాకేం పర్లేదు, ఎందుకంటే నేను అలా ఏదో కొట్టి మొద్దుబారిపోతారు చూడండి, అట్ట అయిపోయింది. కాబట్టి నాకేం బాధ లేదు. నా బాధ ఒక్కటే, మనమందరము అవతల గట్టులో దేవునితో ఉండాలి. దేవుని ఎన్నికలో ఉన్న ఆయన పిల్లల్ని బయటికి లాగాలి. ఎందుకంటే పిల్లరా, ఈ దైవభక్తిని గూర్చిన మర్మం అనేది ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పదన్నాడు దేవుడు. ఏది గొప్పది? ఏది గొప్పది? ఈరోజు మనం అనుకోవచ్చు, ఈ దెయ్యం మనకు అన్నీ చూపించింది, ఇది దెయ్యం అండి. ఇది చేతిలో పట్టుకొని మనం ఏమనుకున్నాం, ఎంతో గొప్ప జ్ఞానముని ఈరోజు మనము కలిగి ఉన్నామని సంతోషపడుతున్నాం. ఏం కాదులే, చల్లగా ఉంది వాతావరణం,
ఎండగుంటే కింద పడిపోతారు అనుకోవచ్చు. మధ్యలో చూసారా పిల్లలకి ఓకే తాగమ్మా, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండకూడదు పిల్లరా. కీర్తన వాక్యం మీద ఉండదు. నాకు ఇప్పటికే లేట్ అయింది. పెట్టేసండి అలాగే నీళ్ళు, ఎవరైనా వస్తే తాగెళ్తారు. నాకు ఒక అలవాటు ఉంది. మిలిటరీలో పనిచేసే రోజుల్లో ఒక 60 మందికి నేను యుద్ధానికి సంబంధించిన విషయాలన్నీ చెప్తూ ఉండేవాడిని. కూర్చోండి, మీరు వాక్యం వినండి. యుద్ధం ఎలా జరుగుద్ది, బాంబులు ఎలా పెట్టాలి, ఎలా మనము శత్రువుని కొట్టాలి, అందరూ ఎలా ఉండాలి తెలుసా? ఇలా నిలబడాలి అందరూ 2 కాళ్ళ మీద. ఒక్కాళ్ళ మీద నిలబడినా పిలిచి కొట్టేవాడిని. ఒకటి నిలబడేవాడు, ఒక కాలు ఇటు పెట్టి, అప్పుడు కూడా తన్నేవాడిని. ఒక్కొక్కడు బుర్రకి కొంట అటు ఇటు చూసేవాడు, డ్రారా అనేవాడిని. పాట్మంట కొట్టేవాడిని, చెంపకు పెట్టి పోయి నుంచోపో అనేవాడిని. ఎందుకంటే అక్కడ అలా కొట్టాలా, లేకపోతే వాడు ఓడిపోతే ఏమంటారు? భారతదేశం ఓడిపోయింది. కనుకనే ప్రియులారా, ఈరోజు ఒక నిజ క్రైస్తవుడు ప్రవక్త అంటాడు, యుద్ధ భూమిలో ఉన్నాడు. ఒక నిజమైన క్రైస్తవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? మత శాఖలకి మీటింగ్లు అంటే ఎటువంటి అంటే వాళ్ళకు ఒక సంబరం, పిక్నిక్ లాగా ఉంటుంది. పిక్నిక్ పోయినట్టు పోతారు, చక్కగా రెడీ అయిపోయి పూలు గీలు పెట్టుకొని సెంటు కొట్టుకొని, ఎట్టున్నారా ప్రియులారా, అందరినీ పలకరించుకుంటా, వాళ్ళ వస్త్రాలు చూపించుకుంటా అలా కలుసుకునే ఒక పిక్నిక్ లాగా ఉంటుంది వాళ్ళకి. కానీ దేవుని బిడ్డలకి, దేవుడు పిలిచిన ఆయన బిడ్డలకి యుద్ధ భూమి. ఎందుకంటే మన తండ్రి కూడా మానవుడిగా దిగివచ్చి ఆయన ఈ భూమి మీద యుద్ధములో పోరాడి లూసిఫర్ని, సమాధిని ఓడించి ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. త్వరలో ఈ ప్రపంచాన్ని 1000 ఏళ్ళు ఏలబోతున్నాడు. గెలిచినోడే కదా 5 సంవత్సరాలు ఏలేది. ఏమండి, ఓట్లో గెలిచినోడు ఓట్లు వేసి గెలిపిస్తేనే వాడు ఏలాలి. ఆమేన్. ఓడిపోయినోడికి ఏలటం అనేది లేదు. అందుకే యేసయ్య అంటాడు, ప్రకటన 3:21 ఒకసారి చూడండి. మనం ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్నాం. యేసుక్రీస్తు పక్షమున మనము పోరాడుతున్నాం. వింటున్నారా? లూసిఫర్ పక్షమున వాడి పిల్లలు పోరాడుతున్నారు. ప్రకటన 3:21 త్వరగా నేను జయించిన తండ్రితో కూడా. చూడండి, యేసయ్య అంటున్నాడు, ఈ ప్రపంచాన్ని ఆయన 5 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాడు. అంటారా? ఆమేన్. ఎన్నేళ్ళు? 1000 ఏళ్ళు. ఈ లోకంలో ఉన్న మంత్రులు ఎన్నేళ్ళు? 5 ఏళ్ళు కోసం వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు తెలుసా? గెలిచేదాకా ఇంటింటికి తిరుగుతారు, కాళ్ళు పట్టుకుంటారు, అవసరమైతే పిల్లల్ని ఎత్తుకుంటారు, ఫోటోలు దిగుతారు. వాళ్ళు ఎంత చండాలంగా ఉన్నా ముద్దు పెట్టుకుంటారు. వాడు ముక్కులో శివుడు కూడా తీసేస్తారు, దాన్ని ఫోటో ఎత్తి పేపర్లో వేస్తారు. అలా ఆయన చూడు, ఆయనకు అసలు ఎంత ప్రేమో. ఇదంతా నిజం కాదు ప్రియులారా. అది గెలిచిన తర్వాత కూడా అటు చేయమనండి. అసలు వాళ్ళు ఏసీలో నుంచి బయటికే రారు. కానీ ముందు ఎర్ర టెండలో తిరుగుతారు ప్రియులారా. నేను అనుకుంటా వాళ్ళని చూసి 5 ఏళ్ళ కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. మరి మనము 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్నాం. 1000 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని మన తండ్రి అయిన దేవునితో రాజ్యము చేయబోతున్నాం. ఆల్రెడీ మన పార్టీ గెలిచింది. మన తండ్రి అయిన దేవుడు మానవుడిగా దిగివచ్చి ఏదో ఒక పార్టీలో ఉండి, పార్టీ పెట్టి పార్టీలో ఉండి కాదు ఆయన గెలిచింది. ఆయన లూసిఫర్ మీద, మరణం మీద సవాల్ చేశాడు. ఆయన దేని మీద గెలిచాడు చెప్పండి? ఈ ప్రపంచములో ఏ మానవుడు చేయని గొప్ప కార్యం. ఎంతోమంది దేవుళ్ళు, దేవతలు వచ్చారు. వింటున్నారా?
వాళ్ళందరూ దేవుళ్ళని చెప్పుకున్నారు. మీకు గుర్తుందో లేదో, మా తాత కూడా మా ఏరియాలో ఒక దేవుడు, ఒక పెద్ద గుడి, మీరు కూర్చున్నంత దూరం ఉంటుంది ఆయన గుడి. ఆయన కూర్చొని సజీవంగా సమాధి అయిందంట. దేవుడు మాన్యం ఒక 18 ఎకరాలు ఉంది. మా వాళ్ళు సాగు చేసుకుంటూ ఉంటారు. చిన్నప్పుడు మేము కూడా కొబ్బరికాయలు కొట్టి ప్రసాదం తింటూ మా తాత దేవుడు అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మధ్యకి వెళ్ళిపోయి ఇంచుమించు 150 మందికి బాప్తీసాలు ఇచ్చి ఆ గుడికి పోకుండా చేశా. ఎందుకంటే శివరాత్రికి ఇప్పుడు తిరునాళ్ళ 3 రోజులు జరిగిద్ది అక్కడ. డ్యాన్సులు బీభత్సంగా ఉంటాయి. మా వాళ్ళు అందరూ అన్నారు, రే దుర్మార్గుడా, నువ్వు వచ్చి మన తాతకి ఉత్సవాలు జరగకుండా చాలామందిని ఆపేశావురా, నిన్ను చంపేస్తాంరా అన్నారు. చంపండి, హాయిగా చచ్చిపోతా. కాబట్టి పిల్లరా, ఎంతోమంది ఈ భూమి మీద వాళ్ళు వచ్చి కొన్ని కార్యాలు చేసి దేవుళ్ళుగా దేవతలుగా పేర్లు తెచ్చుకొని చనిపోయి ఎక్కడున్నారు చనిపోయి భూమిలో ఉన్నారు, ఎముకలుగా మిగిలిపోయారు. కానీ ఒకే ఒక దేవుడు మానవుడిగా వచ్చి హల్లెలూయా ఆమేన్ చెప్దాం, ఆ దైవత్వాన్ని లోకానికి రుజువు చేసి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, ఈ దేవాలయాన్ని శరీరాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో తిరిగి కడతానని సవాల్ చేసింది ఎవరయ్యా అంటే ప్రపంచంలో యేసుక్రీస్తు ఒక్కడే. ప్రియులారా, మరణం మీద సవాల్ చేసినోడు ఆయన. ఎవరి మీద అండి? మరణం మీద. 3 రోజుల్లో కడతాను, పడగొట్టండి అన్నాడు. కాబట్టి ఛాలెంజ్ చేసి దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు, మా తాత లాంటి వాళ్ళు ఎంతోమంది చనిపోయారు. ఆమేన్. వారు అందరూ కూడా ఎముకల గూళ్ళుగా మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళు లేస్తారని వాళ్ళ భక్తులు ఎదురు చూస్తున్నారు. మీకు తెలుసా, గౌతమ బుద్ధుడు జపాన్ చైనా దేశానికి ఆయన ఒక దేవుడు. అందరు వింటున్నారా? మీరే చెప్పారు గారు ఈ ఆదివారం అలసిపోయామని. ఆ బుద్ధుడు శవం దగ్గర, అంటే సమాధి దగ్గర, ఆ బౌద్ధ భిక్షువులు అంటే ఆ యొక్క పూజారులు, వింటున్నారా, వాళ్ళు ఆ సమాధి దగ్గర ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. ఆయన లేస్తాడు లేస్తాడని. ఎప్పటి నుంచి? ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఆ సమాధి దగ్గర ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంకా అంటే ఇక మన భారతదేశంలో చెప్పాను కదా ఇందాక, మా తాత లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒకళ్ళు కాదు. ఆమేన్. అలాగే మహమ్మదీయులు అనగా ముస్లిం సోదరులు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఒక సమాధి దగ్గర. మహమ్మదు ప్రవక్త అనే ఆయన చచ్చిపోయాడు, వింటున్నారా? ఆయన్ని ఒక ప్రవక్తగా వారు నమ్మి ఆ సమాధి దగ్గర, ఆయన చనిపోయిన దగ్గర నుంచి కూడా ఆ సమాధి దగ్గర కాపలా కాస్తున్నారు. బోర్డర్లో సైనికులు ఎలాగైతే కాపలా కాస్తూ ఉంటారో వీళ్ళు కూడా ఆ సమాధి దగ్గర కాపలా కాస్తూ ఉన్నారు. ఆయన ఏదో ఒకరోజు లేస్తాడు, లేచి లెగవటమే ఒక గుర్రం మీద ఎక్కుతాడు, తెల్లటి గుర్రం. ఆ సమాధి దగ్గర రెడీగా పెట్టారు. ఇప్పుడు ఎన్నో గుర్రాలు మారుతున్నాయి. ఎందుకంటే గుర్రం ముసలి అయిపోగానే ఏం చేస్తారు, ఎమ్మటే మంచి గుర్రం తీసుకురండిరా. ఇలా గుర్రాలు మారుతున్నాయి. డ్యూటీలు చేస్తూ మనుషులు చచ్చిపోతున్నారు. ఇంకా ఇప్పటికీ గుర్రం అక్కడ ఉంది, ఆయన లేగలేదు. కానీ మన యేసయ్య ఒక్కడే లేచాడు. త్వరలో ఆయన గుర్రం మీద ఎక్కువ వస్తాడు. చప్పట్లు కొట్టండి పిల్లలు. వస్తున్నాడు, చదవండి, ప్రకటనలో ఉంటుంది. ఆయన తెల్లటి గుర్రం ఎక్కువ వస్తాడు. ఆయన 19వ అధ్యాయం 11వ వచనం అనుకుంటా. చూడండి, ఈయన వస్తాడు కానీ
మరియు ఇదిగో ఆ తెల్లటి గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు సత్యవంతుడు అను నామము గలవాడు. ఓ దేవునికి స్తోత్రము కలుగును గాక. చూసారా ప్రియులారా, యోహాను పద్మాసులో ఉండి చూస్తున్నాడు. తెల్లటి గుర్రం ఎక్కి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, హల్లెలూయా, నమ్మకమైన వాడనే ఒక ఆయన గుర్రం మీద వస్తాడు. ప్రపంచాన్ని ఏలబోతున్నాడు. అయితే దీన్ని తీసి వాళ్ళు పెట్టుకున్నారు. నాకు ఫ్రెండ్ ఉండేవాడు మిలిటరీలో. నేను ప్రార్థన చేసుకుంటుంటే వాడు పోయి అల్లా అని నమాజ్ చేస్తూ ఉండేవాడు. మేము అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. ఏందిరా మీ దేవుడి సంగతి అంటే, ఏమీ లేదు, మీ దేవుడు లేచాడు యేసయ్య, ఓకే, కానీ ఈ ప్రపంచంలో ఇంకా చాలామంది మారలేదు, సువార్త వెళ్ళలా. కానీ మా ప్రవక్త లేస్తాడు, గుర్రం ఎక్కుతాడు, సృష్టి మొత్తం మారిపోద్ది అనేవాడు. అందరూ మారిపోతారట. కాబట్టి పిల్లరా, ఈ మాటలను నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి భూమి మీదకి ఎంతోమంది దేవుళ్ళు దేవతలు వచ్చారు. వాళ్ళ ద్వారా మనము పరిశుద్ధులుగా మార్చబడలేం. ఎందుకంటే అందరూ పాపము చేసిన వారే. మా తాతకి పెళ్ళయింది, వింటున్నారండి? దేవుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి, ఎన్ని చెప్పుకోవడానికి సమయం లేదు. కాబట్టి ఆ దేవుడు అనే పదాన్ని మనము చూసినప్పుడు దైవత్వం యొక్క లక్షణాలన్నీ కూడా మనకు ఎవరిలో కనపడతాయి అంటే ఒక్క యేసయ్యలో మాత్రమే కనబడతాయి పిల్లలు. అందుకే ఆ దేవుడు, ఆ దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా నిరాక్షేపముగా అంటున్నాడు. నిరాక్షేపం అంటే ఏంటి? నిరాక్షేపం అంటే ఏంటి? ఆక్షేపణ లేకుండా. ఎరా ఇది మనం కొనొచ్చా, ఈ స్థలం వాస్తు అంత కరెక్ట్, ఆక్షేపం లేకుండా తీసుకోవచ్చు అంటాం మనం. వాస్తు అంత కరెక్ట్గా ఉంది అంటాం లేదా? అలాగే నిరాక్షేపముగా అంటే ఏ కోణములను చూసినా దేవునికున్న లక్షణాలన్నీ కూడా ఆయనలో మాత్రమే నువ్వు చూడగలవు. ఆయన సశరీరుడుగా వచ్చాడు. ఆయన దేవుడని ఈ లోకములో రుజువు చేయబడ్డాడు. హల్లెలూయా. చనిపోయాడు, మనలాగే సమాధిని గెలిచి 3వ రోజు తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఈ ప్రపంచానికి ఒక ఆఫర్ ఇచ్చాడు. ఎవడైతే బ్రతికి ఉండగా నన్ను నమ్ముతారో వాడు చనిపోయినా నేను వాడిని కూడా లేపుతాను. హల్లెలూయా. మళ్ళీ వాడికి మరణము, రోగము, ముసలితనము లేని ఒక రాజ్యాన్ని నేను ఇస్తాను. చప్పట్లు కొట్టండి. ఆ రాజు, ఆ రాజ్యములో మనకిచ్చే రాయితీలు ఏంటో తెలుసా? ఆయన రాజ్యములో ఇచ్చేది ఏందో తెలుసా? సిలిండర్లు కాదు, బస్సు టికెట్లు ఫ్రీ కాదు. మన దేవుని రాజ్యములో సిలిండర్లే ఉండవు, గ్యాస్ ఉండదండి, వంట చేసుకునే పని లేదు. మన రాజ్యంలో బస్సులు అవసరం లేదు. హల్లెలూయా. హాస్పిటల్ అవసరం లేదు, పోలీస్ స్టేషన్లు అవసరం లేదు. ఎందుకనండి? మన దేవుడు ఆయన రాజ్యములో ఇచ్చేది ఏందో తెలుసా? మనకి ఒక్కొక్కడికి ఒక్కొక్క ఫ్లైట్ ఇస్తాడంట. చప్పట్లు కొట్టండి. విమానం అందరికీ, నాయ్ గారు, అందరికీ, జయించిన వారికి. ఆ విమానములో నువ్వు తప్ప ఇంకెవరు పట్టరు. అదేంటి గారు, ఒక్కళ్ళైనా పట్టేది? వింటున్నారా? అప్పుడు నీకు బస్సులు అవసరం లేదు, రైళ్ళు అవసరం లేదు, విమానం అవసరం లేదు. ఆల్రెడీ దేవుడు ఇచ్చిన ఫ్లైట్ ఉంది, దాంట్లో నువ్వు ఒక్కదానివే పడతావు.
చూపించమంటారు ఫ్లైట్? చూస్తారా? ఆ ఫ్లైట్లో నువ్వు ఎక్కి చంద్రమండలం వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, నక్షత్రం దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. వింటున్నారా? నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. అంతేకాదు ఆయన రాజ్యములో చావులు ఉండవు, ఆయన రాజ్యములో రోగాలు ఉండవు, ఆయన రాజ్యములో జుట్లకి రంగులేసే వాళ్ళు ఉండరు. ఎందుకని? అసలు జుట్టే తెల్లబడదు. ఎప్పుడు మనం కుర్రోళమేక. అలాంటి రాజ్యం త్వరలో ఈ భూమి మీద స్థాపించబడబోతుంది ప్రియులారా. ఆ రాజ్యము పొందిన వారికి తప్ప దానియేలు చూశాడు ఆ రాజ్యాన్ని. కాబట్టి ఆ రాజ్యములో ఎవరుండబోతున్నారు అనేది ప్రియులారా కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీతో నేను పంచుకోబోతున్నాను. అందుకే దైవభక్తిని గురించిన మర్మం గొప్పది. ఆయన భూమి మీదకి సశరీరుడుగా వచ్చాడు, ఆత్మ విషయములో నీతిమంతుడని తీర్పు పొందాడు. తీర్పు ఛాలెంజ్ చేశాడు ఆయన. నాలో పాపం ఉన్నదని మీరు రుజువు చేయండి అన్నాడు. ఏమన్నా పాపం ఆయనలో? చూపులో లేదు, మాటలో లేదు, క్రియల్లో లేదు, ఆలోచనలో కూడా లేదు. సో నిజమైన దేవుడు ఆయన. అంతేకాదు మనందరి కోసం ప్రాణం పెట్టిన వాడు. హల్లెలూయా. మన పాపములన్నీ ఆయన మీద మోపుకొని కేవలం నీవు నమ్మి బాప్తిసం పొందితే నీకు పరలోకం ఇస్తానని, ఉచితంగా రక్షణ ఇస్తానన్నాడు. మరి నిజంగా రక్షణ, పరలోకం ఉచితం అండి. మానవుడు పాపం పరలోకం పోవాలంటే మోక్షం ఎంత కఠినమైపోతున్నారు. కఠినమైన మార్గాన్ని ఎన్నుకున్నారు మానవుడు. నేను విమర్శించట్లేదు ప్రియులారా, చర్చి దగ్గర పనిచేస్తున్నాడు ఒక సోదరుడు, మాలేశాడు. ఆయన అంటున్నాడు, స్వామి మేము దీనికి పోయినప్పుడల్లా స్నానం చేయాలి, అర్ధరాత్రి అయినా, అది కూడా సల్లీలే స్వామి. నేను అన్నాను, పరలోకం పోవటానికి దేవుడు సులువైన మార్గం పెట్టాడు మనకి. ఏమండి, దేవుడు పెట్టిన మార్గం ఎటువంటిదండి? చదవండి ఒకసారి, ఎటువంటిదో. ద్వితీయోపదేశకాండంలో ఒక చిన్న మాట ప్రియులారా. ద్వితీయోపదేశకాండం నాకు గుర్తులేదు, 30వ అధ్యాయమో 15వ అధ్యాయమో. ఊరికే నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ ధర్మము కఠినమైనది కాదు. వింటున్నారా పిల్లరా? ధర్మము గ్రహించటానికి ఇది కష్టమైంది కాదు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అరే ఇది ఆల్జబ్రా లెక్కలు లాంటిదిరా భక్తి, ఇది మనకు అర్థం కాదురా అనేదానికి కఠినమైంది కాదు. ఎక్కడో ఉందంట్రా, మనం ఒక చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోవాలంట్రా. వింటున్నారా? నువ్వంటే నడవగలవు, నేను షుగర్ పేషెంట్ని, నేను ఎట్టు పోవాలా? నీకు బలం ఉంది కాబట్టి వెళ్తావు. ఆమేన్. మరి నాకు బలం లేదు, నేను ఎట్టు పోవాలా? అప్పుడు నాకు లేనట్టేనా? చూడండి, మన దేవుడు అందరికీ సమీపంగా పెట్టాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ముసలోళ్ళకి, కుంటోళ్ళకి, గుడ్డోళ్ళకి. చదవండి చదవండి. దాని విని గైకొనున్నట్లు. ఎక్కడో ఆకాశంలో ఉందంట, ఎవడు పోయి తీసుకొస్తారా అనే దానికి అది ఆకాశంలో ఉండేది కాదు. కొండెక్కాలంట్రా, నువ్వు ఎక్కగలవు, నేను ఎక్కలేను అని అది కొండ మీద ఉండేది కాదు. ఆమేన్. ఆమేన్. మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి 7 సప్త సముద్రాల అవతల ఉందిరా మన యొద్దకు దాన్ని తెచ్చును. వెళ్ళగలడు అక్కడ బోట్లు ఎక్కి అని దేవుడు అవతల పెట్టలా.
ఆ అది సముద్రపు అద్దరమించున్నది కాదు. సముద్రమున అద్దరిని ఉంచున్నది కాదు. ఆ నీవు దానిని అనుసరించుటకు నీవు దానిని అనుసరించుటకు. ఆ మాట నీకు బహు సమీపముగా అబ్బా, ఉన్నది. చపల కొట్టండి, దేవునికి స్తోత్రము కలుగును గాక. అది నీకు కఠినమైనది కాదు, దేవుడు దాన్ని నీకు చాలా దగ్గరలో పెట్టాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆ నీ హృదయమున నీ హృదయములో నీ నోటను ఉన్నది. నీ నోట్లో పెట్టాడండి. ఆమేన్. చూసారా, రక్షణ ఎక్కడ పెట్టాడండి? నీ హృదయంలో పెట్టాడు, నీ నోట్లో పెట్టాడు. మరి నీకు దగ్గర పెడితే దాన్ని నువ్వు ఎక్కడో ఉందరా అని పరిగెత్తితే అట్టండి. దేవుడు దగ్గరలో పెట్టాడండి, అందరికి దగ్గరలో పెట్టాడు. లేదా పెట్టాడా? రోమాలో అంటాడు పౌలు, అది నీ నోట్లో నీ హృదయంలో ఉంది. అదొక్కటి చదవండి, రోమా 10:8. చూడండి ప్రియులారా, అది దేవుడు మనకి సమీపంగా పెట్టాడు. రక్షణ అది ఎక్కడో ఉండేది కాదు. నువ్వు కఠినంగా నిన్ను నువ్వు హింసించుకోవటం ఎందుకు చెప్పండి? హింసించుకోవటమే ప్రియులారా. కానీ దేవుడు హింసతోటి నువ్వు పరలోకం చేరకుండా చాలా దగ్గరలో పెట్టాడు. చదవండి, అదేమి చెప్పుచున్నది? అదేమి చెప్పుచున్నది? వాక్యము నీ యొద్ద నీ నోటను నీ నోటన నీ హృదయములో ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అదేమనగా యేసే ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి మరణమును జయించి తిరిగి లేచాడని ఖాళీ సమాధి ఒకటి సాక్ష్యముగా నీ ముందు పెట్టాడు. అది నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని నీళ్లలో మునిగి బాప్తిసం పొందితే చూడండి ఎంత తేలికో. మోక్షం పోవటానికి ఎంత తేలిగ్గా పెట్టాడు దేవుడు. పెట్టాడా అండి? తేలికేనా? కానీ మనం ఏం చేసాం? దాన్ని కఠినంగా మార్చుకున్నాం. కాబట్టి ప్రియులారా, మరి మరణము తర్వాత ఎందుకు యేసు ప్రభు వచ్చాడు అది కూడా మీకు చెప్తున్నానండి. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఎందుకు అసలు మానవుడిగా వచ్చాడు? ఈ మోక్షం, ఈ పరలోకం అనేది మానవులకేనా లేకపోతే కుక్కలకు కూడా ఉందా? అవి కూడా ప్రాణులే ప్రియులారా. ఆ రహస్యాన్ని మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నా. ఏంటంటే, జంతువుల్ని దేవుడు చేసిన విధానం వేరు. ఆమేన్. మానవుణ్ణి దేవుడు చేసిన విధానం వేరు. మానవుని యొక్క విధానం ఏంటంటే, దేవుడు ఎలాగైతే ఉన్నాడో మానవుణ్ణి కూడా అలాగే చేశాడు. దేవునిలో 3 భాగాలు ఉన్నాయి. తండ్రి పాత్ర ఉంది, కుమారుడు పాత్ర ఉంది, పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు. ఆయన ఎలాగైతే ఉన్నాడో మానవుణ్ణి కూడా అలాగే చేశాడు. అందుకే మట్టి శరీరముతో మానవుణ్ణి చేసి ఈ మట్టి శరీరములో కనబడని ఒక ఆత్మ మనిషిని పంపాడు. కుక్కలో ఒక కుక్కను పెట్టలా దేవుడు, కాకిలో కాకిని పెట్టలా దేవుడు. కేవలం మానవుల్లో మాత్రం ఇంకొక మనిషిని పెట్టాడు ప్రియులారా. అందుకే పౌలు అంటాడు, చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:16 మనము చూస్తున్నప్పుడు ఇక్కడ మానవుడికి దేవుడు 2 శరీరాలు ఇచ్చాడు. త్వరగా చదవాలమ్మా. కావున మేము అధైర్యపడము. ఇప్పుడు పౌలు గారికి ఒక ధైర్యం ఉంది. ఆయన ముసలుడైపోయాడు. ఆమేన్. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు. చూడండి ప్రియులారా, ఈ రహస్యాన్ని ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి. బాహ్య పురుషుడు అనగా కనబడే ఈ మనిషి రోజు రోజుకి కృషించిపోతున్నాడు. ఆమేన్. ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. బైబిల్ చెప్తుంది ప్రియులారా. నేను మిలిటరీలో పనిచేసే రోజుల్లో ఒక పూజారి గారిని అడిగా, పండిట్ జీ मैं आपसे एक सवाल पूछता हूँ, थोड़ा जवाब दे दीजिए అన్న. ఒక ప్రశ్న అడుగుతాను, ఆన్సర్ చెప్తారా అని అడిగా. అడుగు అన్నాడు ఆయన. ఔరంగాబాద్లో ట్రైనింగ్ చేసే రోజుల్లో మనము చచ్చిపోయిన తర్వాత యాడికి పోతామని అడిగా.
ఏందండి ప్రశ్న? మనుషులందరూ చచ్చిపోతున్నారు. ఆమేన్. చనిపోయిన తర్వాత ఏం జరిగిద్ది అని అడిగా నేను. కొంచెం చెప్పండి అని అడిగా. ఆయన కాసేపు బుర్రగొక్కుని కోన్ దేకా యార్ అన్నాడు. ఎవడు చూసాడు అన్నాడు. కోయి బోల్తాయ్ హవా జాకే హవా మే మిలేగా. ఆయన ఉద్దేశం ఏంటంటే మన లోపల గాలి ఉందంట, గాలి పోయి గాలిలో కలిసిద్దంట, అప్పుడు మనం చచ్చిపోతాం. ఆయన అంటలా, ఒకడు అంటాడట और एक बोलता है दूसरा जन्म मिलेगा. ఇంకొక జన్మ ఉందని ఇంకొకడు అంటాడు. ఒకడు గాలిపోయి గాలిలో కలిసిద్ది అంటాడు, ఇంకొకడు వచ్చే జన్మలో అంటాడు. ఈ రెండిటికి రుజువు లేదన్నాడు మళ్ళా. అప్పుడు నేను అనుకున్నా, నాకు ఆన్సర్ బైబిల్ దొరికింది. మనిషి ఒక్కసారే పుడతాడు, ఆ తర్వాత వాడు చచ్చిపోతాడు, ఆ తర్వాత లోపల మనిషికి దేవుడు తీర్పు తీరుస్తాడు. హెబ్రీ 9:27. ఆ తర్వాత అదే కొరింథీ పత్రిక 10వ అధ్యాయములో మనము చూస్తున్నప్పుడు ప్రియులారా, అందరూ దేవుని ముందు నిలబడతారు. అంటే బయట మనుషులు నిలబడరండి. చదవండి త్వరగా. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడెను. ఆ తర్వాత తీర్పు జరుగును. అది పక్కాగా బైబిల్ చెప్తుంది. మానవుడికి చనిపోయిన తర్వాత అది మంచిది కానీ చెడ్డది కానీ, కొరింథీ పత్రికలో అనుకుంటా పౌలు అంటాడు, దేహముతో నువ్వు చేసిన ప్రతి పని నిమిత్తం అది మంచిది కానీ చెడ్డది కానీ. చూడండి, కొరింథీ పత్రికలో పౌలు అంటున్నాడు, మొదటి పత్రిక, నాకు గుర్తులేదు, ముసలోళం అయిపోతున్నాం, కానీ చూడండి, చనిపోయి క్రీస్తు ఎదుట మనం నిలబడాలి న్యాయపీఠం ముందు. వింటున్నారా? అది మంచిదైనా చెడ్డదైనా కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవలనని. అది కాదమ్మా, ఎస్ బ్రదర్, 5:10 అనుకున్నాను. 5వ అధ్యాయం 10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున సరే, అది మంచిదైనా చెడ్డదైనా, దేహం ఎంతో జరిగిన వాటి దేహముతో, అమ్మ దేహం ఎంతో కాదు, దేహముతో జరిగించిన, దేహముతో నువ్వు చేసిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును. నిలబడాలి ప్రియులారా. అందరూ వింటున్నారండి? అయితే నీ శరీరం నిలబడదు. ఆమెనంటారా? కాలిస్తే బూడిదైపోతావు, పూడిస్తే మట్టి అయిపోతావు. కానీ నీ లోపల ఉన్న మనిషికి ఏమి లేదు, చావు లేదు. వాడు నిలబడతాడంట దేవుని ముందు. నేను అప్పుడప్పుడు అనుకున్నాండి, చేసింది ఈడు కదా. ఏమండి, అరే పొడువురా అంటే పొడిచింది ఈడే కదా. అమ్మ వింటున్నారా? తిట్టురా అంటే బూతులు తిట్టింది ఈడే కదా. వ్యభిచారం చేయరా అంటే చేసింది ఈడే కదా. మరి ఈడికి తీర్పు లేకుండా లోపలోడికి ఎందుకబ్బా? చెప్పండి, శిక్ష బయటోడిగా లోపలోడికి పడాలా? ఏమన్నా ఆలోచన వస్తుందా మీకు? మాకేం రావట్లేదే గారు, తొందర ముగితి వెళ్ళిపోతాం అంటారు. మీరు ఆలోచించండి, చేసింది ఈడు, శిక్ష ఎవరికంట? లోపలోడికంట. నేను అనుకుంటా అప్పుడప్పుడు బయటోడు కదా చేసింది. అందుకే నా చిన్నతనంలో క్యాలెండర్లో వచ్చాయి, ఇప్పుడు లేవు అయ్యి, రంపాలు పెట్టి కోస్తున్నట్టు. ఎంతమందికి గుర్తుంది? నూనె గానుగులో తల్లకిందులుగా పెట్టి కళాయిలు వేస్తున్నట్టు. అప్పుడు వాళ్ళకి అవి సరిపోయినాయి, ఇప్పుడు అసలు నమ్మరాయి, తీసి పక్కన పడేయంట. ఇవన్నీ దొంగ మాటలు తీసి పక్కన పెట్టినట్టున్నారు. అప్పుడు మేము అవి చూసి భయపడేవాళ్ళం. క్యాలెండర్లో మమ్మల్ని ఎదురై, రేపు నువ్వు ప్రార్థన చేయకపోతే అదిగో
నరకదోతలు చూడు ఎట్ట కోస్తున్నారు, 2 ముక్కలుగా రంపాలు పట్టుకుని నిలబడేవాళ్ళు, ఇటు కోస్తా ఉండేవాళ్ళు. వింటున్నారా పిల్లరా? కాబట్టి ఇప్పుడు మనం చేసింది శరీరముతో పాపం చేశావు. ఆమేన్. మరి లోపలోడికి ఎందుకు శిక్ష చెప్పండి? లోపలోడు చెబితేనేగా నువ్వు చేసింది. ఏమ్మా వింటున్నావా? ఇప్పుడు లోపలోడు నాకు చెప్పాడు, ఒరే రవి, నువ్వు కారు తీసుకొని బస్సు ఎక్కితే రాత్రి 10 గంటలు అయిద్దిరా నువ్వు పోయేసరికి, కాబట్టి నువ్వు కారు ఎక్కి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే కోట టైంకి వెళ్తావు అని లోపలోడు చెప్పాడు. బయటోడు డ్రైవ్ చేశాడు. ఇప్పుడు ఎవరిది ఆజ్ఞ? లోపలోడుదా బయటోడుదా? ఈడప్పటికే అన్నాడు, నేను ఆల్రెడీ 2 ప్రసంగాలు చేశా, అలసిపోయాను గుంటూరులో, పెద్దగా అరిసి గొంతంతా పోయింది, కళ్ళు మూతలు పడుతున్నాయి, మధ్యలో ఏమన్నా నిద్రపోయి దేనికన్నా గుర్తానేమో అని ఈడు అంటున్నాడు. లోపలోడు ఏమన్నాడు? నోరు మూసుకొని నువ్వు డ్రైవ్ చేయి, రాత్రిపూట ఏం చేస్తా? నిద్రపోవా? రాత్రి పడుకోరా, ఇప్పుడు ప్రయాణం చెయ్యి అని చెప్పింది లోపలోడు, చేసింది బయటోడు. కాబట్టి ఇప్పుడు ఎవరి ద్వారా నువ్వు పాపం చేస్తున్నావు? లోపలోడు ద్వారానా బయటోడు ద్వారానా? లోపలోడు చెప్తాడు. కాబట్టి వీడు మన్నే గనక తిరిగి మన్నైపోతాడు. కాలిస్తే తొందరగా మన్నైపోతాడు, పూడిస్తే లేటుగా మన్నైపోతాడు. కానీ నీ చేత చేపించినోడున్నాడే ఆత్మ మనిషి, వాడికి శిక్ష. అగ్ని ఆరిపోదు, లోపల మనిషి చచ్చిపోడు ప్రియులారా. అయితే ఇక్కడ ఒక మర్మం తెలుసుకోవాలి. దేవుడు ఎప్పుడైతే ఆదామవల్ని నోటి మాటతో సృజించి మట్టితో తయారు చేసి, వింటున్నారా, ఒక మనిషిని సృష్టించాడు, ఆత్మ మనిషిని, ఒక మనిషిని మట్టితో నిర్మించాడు, వీళ్ళిద్దరిని కలిపాడు. అప్పుడు ఆదాము మాట్లాడాడు. ఆమేన్. అప్పుడు సాతాను ఏమనుకున్నాడంటే, వింటున్నారా, ఈ భూమి మీద నాకంటూ ఒక సంతానం ఉండాలా. ఎందుకంటే సాతాను పరలోకంలో పాపం చేశాడు ప్రియులారా. అందరూ వింటున్నారా? సాతాను పరలోకంలో మొట్టమొదట పాపం చేసి పడిపోయాడు. చదవండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం త్వరగా, ఎందుకంటే మన శత్రువు గురించి కూడా కొంత తెలుసుకోవాలి. 2:4 దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోనికి తోసి తీర్పునకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను. అందరూ వింటున్నారా? పాపం మొట్టమొదటి ఎక్కడ జరిగింది? ఏదేనులోనా పరలోకంలోనా? చెప్పాలి. పరలోకంలో జరిగింది. ఎవరు చేసింది పాపం? దేవదూతలు. చూడండి, లోకములో చట్టం కూడా మనకి ఏం చేస్తుందో తెలుసా? నేను ఒకరిని మర్డర్ చేశాను అనుకోండి, అమ్మ వింటున్నారా, పోలీసులు ఎమ్మటే తీసుకుపోయి నాకు శిక్ష విధించరు, ఎఫ్ఐఆర్ తయారు చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తారు. కోర్టు ఏం చేస్తుంది? నాకు డబ్బులు కడితే బెయిల్ ఇచ్చింది. ఇచ్చిద్దా? ఇందిరాగాంధీని షూట్ చేశారు, నేను కూడా ఇప్పుడు మిలిటరీలో ఉన్నానండి. డైరెక్ట్గా చంపితే వాళ్ళకు 3 సంవత్సరాలు బెయిల్ ఇచ్చింది. నేను అనుకున్నాను, ఈ దుర్మార్గులు డైరెక్ట్గా కాల్చారు కదా, మళ్ళీ వీళ్ళకి బెయిల్ ఎందుకబ్బా? ఆల్రెడీ ఆమె బయటకు వస్తే వరండాలోనే బయట తిరుగుతుంటే వాళ్ళు బాడీ గార్డులే టకటక కాల్చి చంపేశారు. వింటున్నారు లేదా? సీసీ కెమెరాలో కూడా పడి ఉంటాయి. అప్పుడు ఉండయో లేదో మరి తెలీదు, అప్పుడు లేవులే. 84 85 నాకు గుర్తులేదు. వింటున్నారు పిల్లరా? రుజువులు ఉన్నాయి, కాల్చినట్టు రుజువులు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ఇంకా బెయిల్ ఎందుకు? అవసరమా బెయిల్? కానీ చట్ట ప్రకారంగా బెయిల్ ఇచ్చారు. 3 ఏళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ చక్కగా
తింటున్నారు, తాగుతున్నారు, ఇంటికి పోతున్నారు, భార్య పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. కోట్లు డబ్బులు వాళ్ళకి బ్యాంకులో బ్యాలెన్స్ పడిపోయినాయి. ఇది ఎందుకంటే ఇది బైబిల్లో ఉన్న చట్టం ప్రియులారా. దెయ్యము కూడా ఏం చేసిందంటే, చాలా జాగ్రత్తగా వినాలా, పరలోకంలో పాపం చేసిన ఆ యొక్క లూసిఫర్కి, కోట్ల కొలది దూతలకి దేవుడు ఏం చేశాడంటే 6000 సంవత్సరాలు బెయిల్ మీదలో వదిలేశాడు. అమ్మా, లూసిఫర్ కథ మనం వింటున్నాం, వాడి కథ మనకెందుకు అయ్యారు? వాడి కథ తెలిస్తేనే నువ్వు వాడిని ఓడిస్తావు. ఇందామా, ఒక 10 నిమిషాలు ఎక్కువసేపు చెప్పను నేను. రేపు ఈ కథ కంటిన్యూ చేస్తా, ఓకేనా? అందుకు ఇప్పుడు వాడు ఇంకా వాడి కోసం, ఇప్పుడు చెప్పండి, నరకం ఎవరి కోసం తయారైంది? మన కోసం. నువ్వా తల్లా? మన కోసం అంటావు చూడు. బైబిల్ అటు చెప్పట్లేదమ్మా. దేవదూతలు, మళ్ళీ చదవండి. పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలము. చూడండి, పరలోకములో దేవదూతలు పాపం చేసినప్పుడు, కోట్ల కొలది దూతలు లూసిఫర్ మాట విన్నప్పుడు, దేవుడు వాళ్ళ కోసం పాతాళమును నరకమును తయారు చేశాడు. ఇంకా తీర్పు జరగలా. ఆమేన్. అయితే వాడికి 6000 సంవత్సరాలు బెయిల్ ఇచ్చేశాడు. మన దేవుడు ఎంత మంచోడండి. ఎన్ని? 3 నెలలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 6000 సంవత్సరాలు బెయిల్ ఇచ్చి తిరుగురా అని వదిలేశాడు. ఇప్పుడు ఏడ తిరుగుతున్నారు వాళ్ళు? అందుకే పౌలు అంటాడు ఎఫెసీ పత్రికలో, మనం పోరాడేది మనుషులతో కాదు. ఎవరితోటండి మనం పోరాడుతుంది? ఇప్పుడు లోకనాథులు, ప్రధానులు, వాయుమండలమందున్న దురాత్మలతో పోరాడుతున్నాం. ఎక్కడున్నాడు మన శత్రువు? ఇక్కడ. లోకంలో అంటే వాళ్ళు వేరమ్మ, కనబడ్డవాడు ఏడే తిరుగుతుండు, గాలిలో తిరుగుతున్నారు ఇప్పుడు ఆ దెయ్యాలు. ఇంకా వాడికి తీర్పు రాలా. బెయిల్ అయిపోతుందండి, ఇంక కొద్ది రోజుల్లోనే 6000 అయిపోతుంది ప్రియులారా. అణుబాంబు ఎప్పుడైతే అమెరికా మీద పడిద్దో, రష్యా వాడు ఎత్తాడో, సంఘం వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఇక వాడు బెయిల్ టైము పూర్తయిపోద్ది, 3వ ప్రపంచ యుద్ధం జరుగుద్ది. వింటున్నారా? అప్పుడు బెయిల్ అయిపోగానే ఏం జరుగుద్ది? తీర్పు జరుగుద్ది. తీర్పులో ఎప్పుడైతే వాడు దోషని ఎన్నిక చేయబడతాడో, అప్పుడు వెంటనే ఏం చేస్తారు? పోలీసులు వచ్చి, అయ్యా నీకు 18 సంవత్సరాలు కారాగార శిక్ష అని ఎట్లయితే వేస్తారో, లూసిఫర్కి వాడి పిల్లలకి దేవుడు అంట. చూడండి, అది కూడా ఉంది బైబిల్లో వాడికి అయిపోతుంది ప్రియులారా. ప్రకటన 19వ అధ్యాయం అనుకుంటా, చూడండి. పెద్ద సంఖ్యలు చేత పట్టుకొని 20వ అధ్యాయం 1వ వచనం. మరియు పెద్ద సంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు దానిని బంధించి అగాధములో పడవేసి. అయిపోయింది, ఇక బెయిల్ అయిపోయింది, తీర్పు కూడా అయిపోతుంది. అరెస్ట్ చేసి లోపల దోసేసి ఆ జైలుకి ముద్రేసేస్తాడు. ఒరే, నువ్వు నీ పిల్లలు 1000 ఏళ్ళు బంధించబడతారు. అప్పుడు మన దేవుడు భూమి మీద, ఇందాక చెప్పా కదా, ఇక్కడ మనము 1000 ఏళ్ళు పరిపాలన చేస్తూ ఉంటాం. అయితే పిల్లలు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు. అయితే ఇప్పుడు లూసిఫర్ అనేవాడు, అందరూ వింటున్నారా? లూసిఫర్ అనేవాడు వాడు ఒక ఆత్మ. ఆమేన్. వాడికి ఆల్రెడీ బెయిల్ ఇచ్చాడు. వాడు భూమి మీద తిరుగుతున్నాడు. దేవుడు తన పోలికలో తన స్వరూపములో ఆదాము వలన చేశాడా?
చేసి ఆదాము వల్ల ఏమన్నా అంటే ఆయనకి గొర్రె పిల్ల జీవ గ్రంథం ఇచ్చాడు, చేతిలో పెట్టాడు. దాంట్లో ఎవరున్నారంటే అచ్చంగా ఆయన కుమారులు కుమార్తెలు ఉన్నారు. ఆదామా, ఇప్పుడు నేను నిన్ను ఎలా కన్నానో ఈ పుస్తకంలో ఉన్న వారిని కూడా ఏం చేయాలి? నువ్వు కనాలి. వింటున్నారా? వాక్కుతో కనాలి. నేను నిన్ను ఎట్ట చేశానో నువ్వు కూడా కనాలి, భూమిని నిండించాలి, ఈ భూమిని నువ్వు పరిపాలించాలి. ఆమేన్. అప్పుడు సాతాను ఏం చేశాడంటే నా పిల్లల్ని తీసుకురావాలి. వాడు సృష్టించలేడు. అందరూ వింటున్నారా? దేవుడు పలికితే కలుగుద్దు కానీ సాతాను సృష్టి చెయ్యలేడు. అప్పుడు మీకు అందరికీ తెలుసు ప్రియులారా, అందరూ వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? దేవుని సృష్టిలో సర్పాన్ని అడ్డం పెట్టుకొని రక్తము ఏ జంతువుతో కలుసుద్దో వాడు ఆదిలోనే సైంటిస్ట్ కాబట్టి, వింటున్నారా, అవ్వను అడ్డం పెట్టుకొని వాడి సంతానాన్ని దించేశాడు. అందరూ వింటున్నారా? ఇప్పుడు భూమి మీద వాడి సంతానం వచ్చింది, దేవుని సంతానం వచ్చేసింది. వచ్చిందా? ఆదిలోనే దేవుడు అంటున్నాడు, చదవండి, సర్పముతో అంటున్నాడు, 3వ అధ్యాయము 15వ వచనము. త్వరగా చూడండి ప్రియులారా. ఆదికాండం అందుకతడు 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకు స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగచేసెదను. చూసారా ప్రియులారా? 2 సంతానాలు భూమి మీదకి వచ్చినాయా? అందరూ వింటున్నారా? ఇప్పుడు ఆ సంతానానికి ఈ సంతానానికి ఏం కాబోతుంది? తగాదా పెడుతున్నాడు దేవుడు. బాబు, నువ్వు క్రైస్తవుడివేనా, క్రిస్టియనేనా? నువ్వు కాసేపు వాక్యం లేకపోతే అటు వెళ్ళి చూసుకో చక్కగా. వింటున్నారా? నేను ఇందాక చెప్పా ప్రియులారా, నాకు ఒక జబ్బు ఉంది. ఆర్మీలో చేసి ఉండ కదా, ఎవడన్నా కదిలినా నాకు జబ్బుది కాదు, ఏదైనా చేసినా జబ్బుది కాదు. చర్చిలో అందరూ అటెన్షన్లో ఉంటేనే ఇప్పటికీ చెప్తా, నాకు ఒక జబ్బు అయిపోయింది. అది, నరపుత్రుడా, నేను నీతో మాట్లాడాలా, నువ్వు చక్కగా ఆలకించు కాదు, నిలబడు అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టిండు దేవుడు. పాత నిబంధనలో నిలబెట్టేవాడు అందరినీ. అందరూ ఆమె నావేన్ అంటా ఉండాలా. యాజకుడు చదువుతూ ఉంటాడు, నరహత్య చేయకూడదు, ఆమెనండి. అబ్బా, ఆకలి అరుపుల్లాగా ఉండేవి. ఈ ఆకలి అరుపుల్లాగా ఉండే పిల్లలు. వ్యభిచారం చేయకూడదు. ప్రజలందరూ అడవాలంట ఆమెనని. ఎక్కడ అరుతున్నారు మీరు? అప్పుడు అరిస్తేనే, లేకపోతే అర్రనోడు ఏం చేయాలా? అప్పుడు చట్టం మామూలుగా ఉండేది కాదు ప్రియులారా, రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అది ఉంటే బాగుండేదేమో. అప్పుడు చట్టం ఏంటి? శనివారం గుడికి పోతే చట్టం ఏంటి అప్పుడు? చెప్పండమ్మా. అది ధర్మశాస్త్రం, ఇది కృప. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. దేవుడు ఏమండు, పాస్టర్ గారు ఏమండు? దేవుడు కూడా అన్యాయం చేయవాడు, అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడు, అది ధర్మశాస్త్రం తన్నమన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఒక చంపు కొడితే. కాబట్టి మనది కృప. సరే, కృపని మన ఇష్టం వచ్చినట్టుగా ఉంటే రేపు మామూలుగా ఉండదు నీకు తీర్పు. వింటున్నారా? కాబట్టి పిల్లరా, ఇప్పుడు దేవుని సంతానమునకు సర్ప సంతానమునకు ఏం జరుగుతుంది? భూమి మీద తగాదా జరుగుతుంది పిల్లరా. అయితే వీళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. తగాదా చూడండి ఎట్టుంటుందో. అయితే వీళ్ళ ప్రార్థన ఏంటంటే, దేవుని పిల్లలు
ఆరాధన ఏంటంటే దేవుడు ఎలా చెబితే అలాగే చేస్తారు. చప్పట్లు కొట్టండి. ఎందుకంటే వాళ్ళకి వాక్య ప్రత్యక్షత వచ్చింది. ప్రియులారా, ఆదామవలు ఏబేలు కయ్యను ఇద్దరు పెరిగి పెద్దోళ్ళైన తర్వాత వాళ్ళు ఎందుకు పడిపోయారో ఆ కథ చెప్పారు ఇద్దరు కూర్చోబెట్టి. చూడండి, యుద్ధం ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్తున్నా ప్రియులారా. అందరూ వింటున్నారా? యుద్ధము ఆదిలో ఎలా బిగినైందనేది మనకు అక్కడే దేవుడు బైబిల్లో రాసిపెట్టాడా? వారు పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు చెప్పారంట, అయ్యా దేవుడు వద్దన్న పండును మేము తిన్నాం, అప్పటి నుంచి దేవుడు మా దగ్గరికి రోజు వచ్చేవాడు చల్లపూట. అంతకుముందు మాకు భయం అంటే ఏంటో తెలీదు. అప్పుడు ఏ జంతువు చచ్చిపోలేదు. ఈరోజు మనం సింహం వస్తుంటే దాక్కుంటున్నాం. ఒకప్పుడు మీ మమ్మీ నేను సింహంతో ఆడుకునేవాళ్ళమే. పెద్ద పుల్లలు మేము పిలిస్తే వచ్చాయి, పావులు మా పక్కనే పడుకునేవి. మరి ఇప్పుడు ఎందుకన్నా మనం పారిపోతున్నాం అని అడిగారు వాళ్ళు. అప్పుడు చెప్పాడు, మేము ఒక పండు తిన్నామయ్యా అన్నారా? అనగానే ఏ చెట్టు నానా, ఏ పండు నానా అని వాళ్ళు అడిగి ఉంటారు. అప్పుడు ఏబేలుకు అర్థమైంది. చప్పట్లు కొట్టండి. ఎందుకంటే దేవుని పిల్లలకంట పరలోకము నుండి, దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత వచ్చిందంట. ఒక మాట చదవండి దేవుని బిడ్డలకి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనం చూడండి ప్రియులారా. యెషయా 54:13లో నీ పిల్లలు అని ఉంది. అక్కడ చర్చికి పోయేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు అని కాదు. అక్కడ నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతిగల చాలమ్మా. దేవుని బిడ్డలకి ఎక్కడి నుంచి వచ్చింది ప్రత్యక్షత? ఏమా, ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని మీ మొఖాలు చూస్తుంటే ఎంతసేపు అయ్యారు అన్నట్టుగా అనిపిస్తుంది. వింటున్నారా ప్రియులారా? ఎందుకంటే నీ పిల్లలను ఉంది. అక్కడ చర్చికి పోయేవాళ్ళని లేదు, ప్రార్థన చేసేవాళ్ళని లేదు. ఆయన పిల్లలు ఎక్కడున్నా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ప్రత్యక్షత? పైనుంచి వచ్చింది ప్రియులారా. అందుకే ఏబేలుకు అర్థమైపోయింది. కయ్యను అడుగుతున్నాడు, ఏ చెట్టు నానా, ఏ పండు నానా, ఏ చెట్టు నానా చూపించునానా అంటుంటే ఏం చూపిస్తాడు ఆయన? నిజంగా చెట్టు అయితే తీసుకుపోయి అదిగోరా అదే చెట్టు అనేవాడు. ఆమేన్. అది చెట్టు అయితే నిజంగా చెట్టు చూపించేవాడండి. ఇప్పుడు ఎదుగుతున్నారంట మన వాళ్ళు బైబిల్ పండితులు, యాడుండి ఆ చెట్లని. అవి దొరకవు, చెట్లు అయితేగా దొరకటానికి. ఆమేన్. కాబట్టి అది నిజంగా చెట్టు అయితే ఆదాము చూపించేవాడు, నిజంగా పండు అయితే చూపించేవాడు. అది ఒక చెట్టురా, మీరు అర్థం చేసుకోండి రా అంటుంటే ఏబేలుకు అర్థమైపోయింది ప్రియులారా. వెంటనే అన్నతోటి అన్నాడు, అన్నయ్య నాన్నిక అడగొద్దు, నేను చెప్తాను రా అన్నాడు. ఏంట్రా, నాన్న చెప్పకుండా నీకెట్ట అర్థమైందిరా? పిచ్చి పిచ్చిగా నకరాలు వేస్తున్నావు అయిందిరా. తెలంగాణ వాళ్ళు అంటారు నకరాలని. ఇందిరా నువ్వు పెద్ద భక్తుల్లాగా నా తర్వాత పుట్టినోడు నువ్వు, నాన్న చెప్పకుండా నీకు చెప్పిండు, నీకు తెలిసిందా? పక్కపోయి అంటున్నట్టు ఏందిరా చెప్పు అన్నాడు. అన్నయ్య తిన్నది నోటితో కాదు అన్నయ్య, చెడిపోయింది నోరు కాదు. తింటే కడుపులోకి పోవాలి, కడుపులోకి పోలేదు. చెడిపోయింది రక్తము, శపించబడింది గర్భం. వింటున్నారా? చెడిపోయింది రక్తం, శపించబడింది గర్భం. ఇప్పుడు మనము దేవుణ్ణి కలవాలంటే, ఆ దేవుణ్ణి మళ్ళీ భూమి మీదకి దించాలంటే, ఆయన ప్రేమను పొందాలంటే రక్తమే చిందించాలి. రక్తము ద్వారానే ఆ దేవుడు మనతో మాట్లాడతాడన్నయ్య. కాబట్టి రక్తమే చిందించాలంటే ఈడు అడ్డం తిరుగుతున్నాడు.
ఎందుకంటే దెయ్య పిల్లల పని ఏంటంటే వాక్యానికి అడ్డం తిరగటమే వాళ్ళ పని. వింటున్నారా ప్రియులారా? వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు, కానీ ఎలాంటి ప్రార్థన? ఇప్పటికీ కూడా కయ్యను లాంటి ప్రార్థన చేస్తారు. ఓకే రా, నువ్వు రక్తం అంటున్నావు, నాన్న చెప్పాడు చెట్టు అంటున్నాడు, పండు అంటున్నాడు, కాబట్టి నేను ఏ చెట్టో చెప్పలేదురా. అక్కడికి అడిగాడంటే ఏబేలు, మరి ఏ చెట్టు అన్నా చెప్పు. అదేరా తెలియకే నేను అన్ని చెట్లు పండ్లు తీసుకొస్తానడంట. సరే తెచ్చుకో అన్నయ్య, నేను మాత్రం కష్టపడను, రక్తం తీసుకొచ్చి పోస్తా. దేవుడు యాడికి ఎక్కడికి దిగొస్తాడో తర్వాత తెలుసుకుందాం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. సరేరా సరేరా అనుకున్నారు. చెరొక బలిపీఠం కట్టారా? అప్పుడు కయ్యను కష్టపడి శ్రమపడి ప్రతి చెట్టు ఎక్కి ఎంతో కష్టంతో తాడి చెట్టు కూడా ఎక్కినట్టు. పాపం తాటికాయలు కోసినట్ట. కోసేటప్పుడు పాపం ఎన్ని కొట్టకపోయి రక్తం కూడా వచ్చింది. ప్రభువా, ఏ చెట్టో తెలియక, ఏ పండో తెలియక చెట్లన్నీ ఎక్కుతున్నానయ్యా, నువ్వే నాకు శక్తిని ప్రభు అని ప్రార్థన చేసుకుని ఎక్కేవాడంట. చూడండి, సైతాన్ పిల్లలు భలే ప్రార్థన చేస్తారు. లెగితే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, కానీ వాళ్ళకి వాక్య ప్రత్యక్షత లేదు. వింటున్నారా? పాపం ఏ చెట్టు ఎక్కితే ఈత ముళ్ళు కూర్చుకుని అంట. ప్రభువా, నీకోసం చెట్టు ఎక్కా, ఇక మొత్తం పండ్లు ఆడబెట్టి ఎట్టుందంటే కయ్యను బలిపీఠం ఫ్రూట్ స్టాల్ లాగా ఉందంట. ఎట్టుందండి? అందంగా ఒకదానముట పేర్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుండంట. దేవుడా, మా అమ్మ మా నాన్న పండు తిన్నారు, పాపం చేశారు, ఏ పండో ఏ చెట్టో చెప్పలేదు కాబట్టి నేను కష్టపడి ప్రతి చెట్టు ఎక్కా, పండ్లన్నీ తీసుకొచ్చా, ఏ పండో నువ్వే చూసుకో, నీకే తెలుసు, నా ప్రార్థన ఆలకించు. ఏబేలు పొట్టేలును పట్టుకొని తీసుకొచ్చాడా? అప్పట్లో కత్తులు లేవు, పగిలిపోయిన ఒక రాయి తీసుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును కాక. కాళ్ళు చేతులు కట్టి పడగొట్టి పీక మీద పెట్టి కంఠం మీద ఆ రాయితో ఒక్క దెబ్బ కొట్టగానే కంఠం పగిలిపోయింది ప్రియులారా. రక్తం వచ్చి మీద పడిపోయింది. మోకరించాడు. ఏబేలు మోకరించి రక్తాన్ని దోసెట్లో తీసుకొని, దేవుడా, చెడిపోయింది రక్తం, నువ్వు మళ్ళీ మానవుడుగా వస్తావు, ఏ గర్భము చెడిపోయిందో ఆ గర్భము గుండా వస్తావు, శ్రీ సంతానముగా వస్తావు, నీ రక్తముతో మా పాపాలు కడుగుతావు, రక్షణ తీసుకొస్తావయ్యా నువ్వు. ఈ ప్రార్థన ఎలా ఉంది? దేవుడు రక్తం దగ్గరికి దిగొచ్చాడు. ఏబేలు బలిపీఠాన్ని దీవించాడు. కాబట్టి ప్రియులారా, ఈ చివరి కాలములో సాతాను పిల్లలు కూడా ఆరాధన చేస్తారు, దేవుని బిడ్డలు ఆరాధన చేస్తారు. దేవుని బిడ్డల ఆరాధన ఏందో తెలుసా? వాక్య ప్రత్యక్షత ఉంటుంది వాళ్ళకి. అందుకే యెషయా అంటున్నాడు, ఏది చెడిపోయిందో రండి తెలుసుకుందాం అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును కాక. ఒక్క మాట చదవండి, నేను ప్రార్థన చేస్తా. యెషయా 1:18 రండి మన వివాదం తీసుకుందాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తిన్నదా, పండా, చెట్టా, లేకపోతే రక్తమా, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు మీ పాపములు రక్తము యాపిల్ పండు వలె ఎర్రని వైనను, యాపిల్ పండు వలె ఎర్రని వైనను. రక్తము వలె. రక్తం ఎందుకు చెడిపోవాలి? పండు తింటే రక్తం చెడిపోద్దా? ఏమా, మీ పాపములు యాపిల్ వలె ఎర్రని వైనను అనాలిగా, రక్తము వలె ఎర్రని వైనను, హిమము వలె తెల్లగా నేను చేస్తా. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఈనాడు ప్రపంచంలో సాతాను పిల్లల్ని ఏం చేశాడంటే, ఫైనల్గా ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను. వాడి పిల్లల్ని 2 గుంపులు చేశాడు. ఎన్ని గుంపులు? ఒక గుంపేమో డైరెక్ట్ ఆరాధన,
ఇంకొక గుంపుని ఏం చేశాడంటే క్రైస్తవులుగా మార్చేశాడు. ఆ రెఫరెన్స్ ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:13లో వాడి పిల్లల్ని సగం మందిని క్రైస్తవులుగా మార్చేసిండంట. రేపు ఇదే కంటిన్యూ ఉంటుంది ప్రియులారా. మరి తప్పకుండా మీరు రావాలి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తల వేషము. ఏ వేషాలు వేశాడంటే వాడి పిల్లలకి సాతాను, నువ్వు రెవరెండ్వి, నువ్వు బిషప్వి, నువ్వు పోపువి, నువ్వు ప్రవక్తవి, నువ్వు జయశాలివి, నువ్వు ఆత్మజ్ఞానివి, నువ్వు మర్మజ్ఞానివి, నువ్వు విశ్వవిఖ్యాత సార్వభౌముడివిరా. వేషాలు వేశాడు. ఎవరి పిల్లలకి? అమ్మా, ఎవరి పిల్లలకి? అసలు ఏమన్నా అర్థమవుతుందా? అర్థమైపోతుందా? ఈ చెవులో నుంచి ఈ చెవులోకి. సాతాను వాడి పిల్లల్ని తయారు చేసి వాళ్ళకి బైబిల్ ఇచ్చి బైబిల్ కాలేజీలు పెట్టించి పెట్టినారా. వాళ్ళకి బోధ, వాళ్ళ పని ఏంటంటే వాక్యంలో లేని తీసుకొచ్చి కలపటం, ఉండి తీసి బయట పారేయటం. చెప్పండి, వాళ్ళ పని ఏంటండి? చెప్పండి. ప్రభురాత్రి భోజనం అది తీసేసమ్మా, బల్లారాధన రాసుకో. బాప్తీసం ఒక్కటే నేను అన్నాను, చాలా ఉండి అంటాడు వాడు. పెళ్లి బాప్తీసం, చిలకరింపు బాప్తీసం, జెండా కింద బాప్తీసం, ఫోను బాప్తీసం. మళ్ళీ ఈ మధ్య కొత్తగా ఫోన్ వచ్చిన తర్వాత ఫోను బాప్తీసం అంటారు. కానీ బైబిల్ ఏమంటుంది? బాప్తీసం ఒక్కటే, దేవుడు ఒక్కడే. అంటే ఈడంటాడు ముగ్గురు దేవుళ్ళు అంటాడు. ప్రభురాత్రి భోజనం రాత్రి అంటే వాడు అంటాడు రేత్రి మీరు రాలేరమ్మా, అది బల్లారాధన, పొగులు తీసుకోండి అంటాడు. యేసయ్య కాళ్ళు కడిగాడంటే ఈడేమంటాడు? కడుక్కోకపోయినా పర్వాలా, మన దేవుడు చాలా ప్రేమగల్లోడు, మనల్ని అట్నే తీసుకుపోయి పరలోకంలో పడేస్తాడు. కాబట్టి సైతాను పిల్లల పని ఏంది? ఉన్నాయి తీసేసి లేని బైబిల్లో కలిపి బోధిస్తాడు. ఎందుకంటే వాడికి తెలుసు అలా చేస్తే వాళ్ళకి పరలోకమే ఉండదని వాడికి తెలుసు. దేవుని బిడ్డలు ఒక మాట కలిపినా ఒక మాట తీసినా వాళ్ళు ఓర్చుకోరు, పోరాడతారు. పరిశుద్ధులకు చదవండి ఒక మాట అని తెగదని చేస్తున్నావు అమ్మా. ఏదైనా కలిపినా తీసినా వాడికి పరలోకం లేదన్నాడు. ఆమేన్. ప్రకటన 22:18. అది తర్వాత యూదా పత్రిక ఒక్కటి చదవండి. నేను నిజంగానే ఇక ముగించేస్తా. ఇది నిజం. యూదా ఒకే ఒక పత్రిక 3వ వచనం. ప్రియులారా, మనందరికీ కలిగడి రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలా. ఆమేన్. ఉన్నది ఉన్నట్టుగా చెయ్యాలా అని ఆయన బిడ్డలు పోరాడతారు వాక్య ప్రత్యక్షతతో. ఆమేన్. సైతాను వాడి నాన్న, సైతానిచ్చే నాన్న వాడి పిల్లలకి ఇచ్చే ప్రత్యక్షతో వాడేమని పోరాడతాడు చెప్పండి? వాళ్ళు వాక్య వ్యతిరేకంగా పోరాడతారు. ఈ పోరాటం ఎక్కడ మొదలైంది? ఆదిలో మొదలైంది, ఇప్పుడు కొనసాగుతూ ఉంది. అందుకే ప్రియులారా, దైవభక్తిని గురించిన మర్మం చాలా గొప్పది. ఆయన బిడ్డలకి దేవుడు అన్నీ తెలియచేసి వారు ఆల్రెడీ, ఎందుకంటే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చారు. వింటున్నారండి? సైతాను పిల్లలు మానవ శరీరాల్లో ఉన్నారు, దేవుని బిడ్డలు. అందుకే యోహాను అంటాడు, ఆయా ఆత్మల్ని నమ్మక. యోహాను రాసిన మొదటి పత్రిక 4 చదవద్దు నేను చెప్పి ఆఖరిదని ఇందాక. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనయా దెయ్యపు సంబంధమైనయా మీరు పరీక్షించండి. మనుషులు కాదు ఇప్పుడు మనం పరీక్ష చేసేది. మనం ఏం చేస్తాం? పైకి కిందకు చూస్తాం. అయ్యగారు తెల్ల చొక్కా వేసుకున్నాడు, తెల్ల ప్యాంట్ వేసుకున్నాడు, బైబిల్ సంకలో ఉంది. ఈయన అయ్యగారు వందనాలు అయ్యగారు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోండి అంటాం. కానీ యోహాను ఏమన్నాడంటే, ఆయనలో ఉన్న ఆత్మ దేవుడుదా దెయ్యందా పరీక్షించండి. కాబట్టి చివరి కాలంలో ఉన్నాం. నిజంగా కీర్తన మరి ఈ కాలపు వర్తమానాన్ని నమ్మింది. ఆమేన్.
అపోస్తల బోధ యొద్దకు మనం నడిపించడానికి దేవుడు మన కాలానికి ఒక ప్రవక్తను పంపాడు. ప్రియులారా, ప్రభు చిత్తమైతే మరి ఈ రాత్రి ఇక్కడ పబ్లిక్లో చెప్పాలనుకున్నాను, కానీ నన్ను దేవుడు వేరే కోణంలోకి తీసుకెళ్ళాడు. మన కాలానికి ప్రకటన గ్రంథంలో దేవుడు సంఘముల మధ్యకు ఒక ప్రవక్తను పంపుతానని ప్రమాణం చేశాడు. నన్ను క్షమించి అది ఒక్కటి చదవండి. ప్రకటన 22:16 ప్రియులారా. సంఘముల కోసము, ఎవరి కోసం? సంఘముల కోసం, సంఘాల కోసం ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను మన దేవుడు నా దూతను పంపియున్నాను. ఒక దూతను సంఘాల మధ్యకి పంపాడు. ఆయన వచ్చి ఏం చేశాడో తెలుసా ప్రియులారా? తప్పిపోయిన మనల్ని అందరినీ కూడా వాక్యము దగ్గరికి తీసుకొచ్చాడు. అపోస్తల బోధ దగ్గరికి తీసుకొచ్చాడు. పరిశుద్ధులకు అప్పగించబడిన ఆ బోధ నిమిత్తం ఈరోజు మనం అందరం పోరాడదామా? ఆ వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చి మరి మనము కూడా జయించి మన తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చుందామా? దేవుడి మాటలు దీవించునుగాక. అందరం లేచి నిలబడి చివరి మాటలు అందరం లేచి నిలబడి, ప్రభువా నిజమే, సాతాను పిల్లలు వాక్యమును వంకర చేసిన కాలములో అందరూ కళ్ళు మేమున్నామయ్యా. ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చడం కోసం నువ్వు మమ్మల్ని భూమి మీదకి పంపావు. అవును ప్రభువా. మేము తెలియక మత శాఖల్లో ఇరుక్కుపోయాం. అందరూ కళ్ళు మూసుకొని మత శాఖ యొక్క తప్పుడు సిద్ధాంతాలను మేము నేర్చుకున్నాం. అవును తండ్రి. వాళ్ళు ఏది చెబితే అది మేము చేశామయ్యా. తెలియక చేశాము తండ్రి. ఈరోజు మా స్థానాన్ని మాకు చూపించారు. మేము జగత్తు పునాదికి ముందు నీ బిడ్డలుగా పరలోకంలో ఉన్నామని, భూమి మీదకి మేము వచ్చింది సాతానుతో పోరాటానికని, మేము యుద్ధ భూమిలో ఉన్నామని, ఎలా పోరాడాలో కూడా ఆ 7వ దూత ద్వారా మాకు నేర్పిస్తూ ఉన్నారు. సాతాను వాడి పిల్లల్ని పాస్టర్లుగా తయారు చేసి బైబిల్లో లేని కలిపి ఉన్నవి తీసి అనేకుల్ని నరకపాత్రులుగా చేస్తున్న ఈ చివరి కాలములో, ఏది నిజమో తెలియని ఈ కాలములో నువ్వు 7వ దూతను సంఘాల మధ్యకి పంపావు. ఆయన వచ్చి మమ్మల్ని అపోస్తల బోధ యొద్దకు నడిపిస్తున్నాడయ్యా. ఆ బోధ ప్రకారంగా మేము జీవించి, ఆ బోధతో మా బ్రతుకుల్ని మేము కట్టుకొని, ఆ బోధ ప్రకారముగా ఒక చిన్న మందగా మేము త్వరలో నిన్ను మధ్యాకాశములోకి ఎదుర్కోబోతున్నాం. నీ బిడ్డలు తప్పకుండా ఎక్కడ ఉన్నా నా గొర్రెలు నా స్వరమును వింటి అని చెప్పావు. అన్యుల స్వరము ఎరగవు. ఏదో ఒకరోజు అక్కడి నుంచి పారిపోతాయి, వాక్యము దగ్గరకు వస్తాయని యోహాను సువార్తలో మీరు మాట్లాడారయ్యా. మేము కూడా ఒకప్పుడు నాయన అన్య సంఘాలలో ఉన్నాము. ఆ స్వరము మాకు నచ్చలేదయ్యా. ఆ స్వరములో తేడా ఉందయ్యా. ఇప్పుడు నిజమైన స్వరం ఏంటో మాకు తెలియచేశావు. కనుకనే మేము ఇప్పుడు నీ స్వరము కోసం, నీ స్వరమును మేము వినగలుగుతున్నాం. బయటకు వచ్చామయ్యా. ఈ వాక్య స్వరమే నాయన ఈ అముజూరులో కూడా తండ్రి వినిపించబడాలి. ఆ ఒక్క కీర్తన ద్వారా, ఈ కుటుంబము ద్వారా ఈరోజు మేము నాయన కేవలం చల్లి వెళ్ళిపోతున్నాం. ఒకరోజు విత్తనాలు అవి మొలకలు ఎత్తుతాయి తండ్రి. నీ గొర్రెలు తప్పకుండా నీ వాక్యమును పట్టుకుంటారు, నీ వాక్యముతో పోరాడుతారు. అందుకే నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మం గొప్పదని చెప్పావు. ఆ గొప్ప మర్మాన్ని మాకు తెలియచేశావు తండ్రి. ఆ వాక్యంతో మేము నిలబడి త్వరలో నిన్ను మధ్యాకాశములో కలుసుకుని ఆ గొప్ప సిద్ధపాటు మాకు దయచేయండి అని మనమందరం అడుగుదామా? నేను ప్రేమి